ఎక్సైజ్ ఆదాయానికి సంబంధించి పెంచింది ఎవరు అధ్యక్ష? 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ఎక్సైజ్ ఆదాయం ఆనాడు వస్తున్న ఆదాయం సుమారుగా 9,000 కోట్ల అధ్యక్ష. సుమారుగా అదే 2023 డిసెంబర్ 6 నాటికి వాళ్ళ ప్రభుత్వ పరిపాలన దిగిపోయే నాటికి మొత్తం ఆదాయము 34,000 కోట్ల అధ్యక్ష. అంటే 9,000 నుంచి 35,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం అంటే అధ్యక్ష వాస్తవాలు వినాల 25,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచింది ఎవరు? నెంబర్ 1. రెండవది వారు మాట్లాడుతున్నారు, నేను ఇక్కడ లేను కాబట్టి అయినా కూడా ఏదైతే 12,000 కోట్ల రూపాయలు ఎట్లా పెంచుతామన్నారు అధ్యక్ష, వాళ్ళు దిగిపోయే నాటికి వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటిది 39,000 కోట్ల రూపాయలు వాళ్ళు చూపించారు. దానిపైన 3% 4% యాడ్ చేయడం జరిగింది. అంటే 4,000 రూపీస్ 4,000 crores. అంటే మీరే ప్రపోజ్ చేసారు 12,000 కోట్లలో 9,000 కోట్లు 34,000 ఆదాయం రాంగా 34 కోట్ల ఆదాయం రాంగా మళ్ళీ 9,000 కోట్లు పెంచుతామని మీరు ప్రపోజ్ చేసినటువంటి బడ్జెట్ ఎస్టిమేషన్ ఉండింది. దానిపైన ఓన్లీ 4,000 crores చూపించడం జరిగింది. రెండవది అధ్యక్ష, ఇవన్నీ ఎట్లా పెరిగినాయి? ఎందుకు పెంచిండ్రు? ఎవరి రాష్ట్రాన్ని ఈ స్థాయి తీసుకొచ్చింది? ఎవరిటువంటి అలవాట్లు నేర్పింది? అధ్యక్ష రెండవది అధ్యక్ష, మరి వాస్తవ పరిస్థితి ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పన్నులు పెంచుతూ ఆదాయం పెంచారు. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 13-14 మాసాల్లో 1% కూడా పన్ను ట్యాక్స్ పెంచలేదు. రెండవది మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే అధ్యక్ష, మరి 10 సంవత్సరాల కాలంలో 9,000 కోట్లది 34,000 కోట్లు 25,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ 400%. సబ్జెక్టు కరెక్షన్ ఆల్మోస్ట్ 400%. 10 సంవత్సరాలు 400% అంటే సంవత్సరానికి ఎంత అధ్యక్ష? 40%. మీరు చూపించినటువంటి 34,000 కోట్లలో ఈ ప్రభుత్వం మీ లెక్క ప్రకారం పెంచాలంటే మరి 34,000 కోట్లు 40% ఎంత అధ్యక్ష? ఆల్మోస్ట్ 15,000 కోట్ల రూపాయలు. అంటే 35 18 50,000 కోట్లు కావాలి. ఆదాయం యాక్చువల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచలేదు, పెరగలేదు, ఇంకా కొంత తగ్గింది. రెండోది అధ్యక్ష, ఏదున్నా రెండవది ఎట్లా ఆదాయం పెంచుతారంటే 1% కూడా ట్యాక్స్ పెంచకుండా ఆదాయం పెంచే మార్గాలంటే రెండవది అధ్యక్ష, ఏదైతే అంటే పిల్ఫరేజ్ ఎక్కడెక్కడైతే ఇతర రాష్ట్రాల నుంచి పన్ను కట్టకుండా వచ్చేటువంటి ఆదాయం కావచ్చు, ఫామ్ హౌజులలో ట్యాక్స్ కట్టకుండా అంటే ఇల్లీగల్గా సప్లై చేసేది కావచ్చు, అట్లాగే ఈ యొక్క బ్రేవరేజ్ కార్పొరేషన్ కావచ్చు, అంటే ఏదైతే లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళకి అక్కడ సీసీ కెమెరాలు పెట్టినాం. ఆ సీసీ కెమెరాలను ఏదైతే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసినాం. దాంతో పాటుగా ఎనర్జీ ఎంత కావాల్సింది అంటే పవర్ కన్సంప్షన్ ఎంత అయింది, యాక్చువల్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్డ్ కెపాసిటీ ఎంత, అంటే ఇల్లీగల్ అయిందా, అంటే వీటి ద్వారా టోటల్గా అట్లాగే చెక్ పోస్ట్ బలోపేతం చేయడం, ఇవన్నీ కూడా చేసే ద్వారా ₹1 పెంచకుండా ఇవన్నీ చేయకుండా ఆదాయం అనేది పిల్ఫరేజ్ను అరికట్టే దానిలో భాగంగా ప్రభుత్వానికి ఆదాయం పెరగవచ్చు. కానీ మీ లెక్క ప్రభుత్వ ఆదాయం పెంచడం కోసం 400% ట్యాక్స్లు పెంచింది. మాట్లాడితే అర్థం ఉండాలి వచ్చా, ఉల్టా చోర్ కొత్వాలు కూడా అంటేనట్టుగా దొంగ అరిసినట్టుగా మాట్లాడితే ఏమైనా న్యాయం ఉంది అధ్యక్ష? ఇదే కాదు, ఏ అంశంలో కూడా వాస్తవాలు ఒకటి ఉంటా ఉన్నాయి, ప్రచారం ఇంకోటి చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటిది.
అధ్యక్ష ఇంకో మాట, నేను దీనిపైన రిప్లై ఇచ్చేటప్పుడు సభ్యులు అడిగిన ప్రతిదానికి కూడా ఐ విల్ గివ్ ఫిట్టింగ్ రిప్లై. మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటున్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు గౌరవ సభ్యులు అవకాశం ఇస్తా సార్, మీరు నాకు అవకాశం ఇచ్చింది మరి తర్వాత క్లారిఫై. సార్, గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు అధికారం పోయి సంవత్సరం అయిందో లేదో ఒక కొత్తగా ఎమ్మెల్యే అయినట్టు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే కొత్తగా ఎమ్మెల్యే మొదటిసారి వచ్చిండ్రు సభకు, ఆ విధంగా మాట్లాడడం చూస్తే నిజంగా బాధేస్తుంది అధ్యక్ష. 10 ఏళ్ళు అధికారం ఉన్నది వాళ్ళే. ఇవాళ మా శ్రీధర్ బాబు గారు ఎలాంటి వ్యక్తో గౌరవ మంత్రి అందరికీ తెలుసు. ఆయన పట్టుకుని చిలక పలుకులు అంటున్నారు. ఎవరు మాట్లాడిన చిలక పలుకులు? ఎవరు మీ మేనిఫెస్టో 2014 ఏం చెప్పిండ్రు? దళిత ముఖ్యమంత్రి చేయకుంటే ఏం చేసుకుంటా అన్నారు మీరు? అవి చిలక పలుకులు. మా శ్రీధర్ బాబు కాదు. అందుకని అధ్యక్ష, నేను సబ్జెక్ట్లో పోతున్నా. ఇంతకుముందు ఏంటంటే చిలక పలుకులన్నీ తప్పు. కన్సర్న్ మినిస్టర్ గారిని ఆ విధంగా సంబోధించడం, ఆ చిలక పలుకు ఏదో చెప్పగలుగుతుంటే నేను గంట చెప్తాను. నేను ఒకటి 2 విషయాలు. ఒకటి, మీరు కొద్దిగా సమయం ఇవ్వండి, ఎందుకంటే మా సభ్యులు నేను డిమాండ్స్ అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతారు. ఏదో మొత్తం 10 ఏళ్ళల్లో బ్రహ్మాండంగా అన్ని రోడ్లు వేసేసినాం అంటే ఇప్పుడు మాకు పనే ఉండబోతున్నాకు. ఇవాళ 6,600 కోట్ల రూపాయలతో ఇవాళ టెండర్లు పిలిచి సగం 15 నెలల్లోనూ ఇవాళ సగం వర్క్స్ గ్రౌండ్ అయినాయి, సగం అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళు 10 ఏళ్ళలో చేసినది మేము ఒక 15 నెలల్లో చేసి చూపించినాం. అది శాంక్షన్స్ ఇచ్చినాం, రికార్డులో ఉన్నాయి, తెప్పించుకోమని చెప్పండి. రెండవది అధ్యక్ష, మా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఏదో అధికారం పొంగని ఒత్తిడిగా అధికారం ఉండడం మాట్లాడడం. మా జవహర్లాల్ నెహ్రూ గారు అనేవారు ఆనకట్టలే ఆధునిక దేవాలయాలని. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సార్ ఫౌండేషన్కి వచ్చినప్పుడు చెప్పిన మాట. బాక్రా నగర్ నుంచి మొదలు పెడితే శ్రీశైలం కానివ్వండి, అటు సాగర్ కానివ్వండి, ఏ డ్యాములు కట్టినా ఏది వేసినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ముందు సూచన విషయం. అలాగే ఆనకట్టలే కాదు, రోడ్లు కూడా దేవాలయాలు లాంటివి అని మా కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. ఎందుకంటే ఈరోజు అంబులెన్స్ ఆకుండా వెళ్ళే రహదారి ఉంటే ఒకరి ప్రాణం నిలబడుతుంది. ఒక మనిషి ప్రాణం పోతే డాక్టర్లు డబ్బు మందులు తీసుకురాలేవు. అలాగే ప్రయాణికులు మా దివంగత శీలా దీక్షిత్ గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ప్రయాణికులు ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా చూడకుండా ప్రయాణించే ఫ్లైఓవర్ నిర్మిస్తామని శీలా దీక్షిత్ గారు ఒక సమావేశంలో చెప్పి మెట్రోని వరల్డ్ క్లాస్ మెట్రో ఢిల్లీలో కంప్లీట్ చేయించి సిగ్నల్ ఫ్రీ రోడ్స్ అన్ని కూడా చేసి ఢిల్లీలో మొదటి స్టార్ట్ చేశారు. మన ఇలా హైవేల మీద కానీ రోడ్ల మీద పెట్టినవాడు అధ్యక్ష, ₹1 పెడితే తిరిగి మనకు ₹3 వస్తుంది. ఎట్లా వస్తుంది? ఆ గ్రామాలలో రోడ్లు ఉంటే పరిశ్రమలు రావడం, లోకల్గా ఎంప్లాయ్మెంట్ రావడం. ఇలా నల్గొండకి వెళ్ళి హైదరాబాద్ రావాలంటే 2 గంటలు పడుతున్నది. అదే రేపు 6 లేన్గా ఇవాళ మేము ఒత్తిడి తీసుకొచ్చి టెండర్ స్టేజ్ తీసుకొచ్చినాం. వాళ్ళు అప్పుడెప్పుడు హైదరాబాద్ విజయవాడ 6 లేన్ గురించి మాట్లాడలే. నేను జిఎంఆర్ని తీసేపించి కొత్త డిపిఆర్ చేయించి 3వ నెలలో టెండర్ పిలుస్తున్నాం. అదే 40-50 నిమిషాల్లో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం, పని చూసుకొని మనం నల్గొండకి వెళ్ళిపోతాం. ఇవాళ అందరూ కూడా హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్తో పాటు ఇవాళ ఫోర్స్ ఎందుకు వచ్చింది అధ్యక్ష? నీకు రోడ్ ఫెసిలిటీ మంచిగా ఉంటే పని చూసుకొని మళ్ళీ కరీంనగర్కో నిజామాబాద్కో వెళ్ళిపోతాం. ఆ విధంగా ఆలోచించి ముందు చూపుతోని ఒక హ్యామ్ ప్రాజెక్టు 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NHA వారు మొదట హ్యామ్ ప్రాజెక్ట్ టేక్. దాని ద్వారా మేము కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే ఇచ్చి నాకు ఈ రోడ్డు కావాలి కాదు. ఇవాళ సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలో ఎన్ని రోడ్లు వేసుకుంటూ తర్వాత నా స్పీచ్లో చెప్తా. నేను ఫామ్ హౌస్కి ఏవి 600-700 కోట్లు తీసుకున్నావు డీటెయిల్ మీకు వర్క్ వైజ్ చెప్తాను. కానీ నేను చెప్పేది ఏంటంటే వారు గంట 10 నిమిషాలు సభనితో పాటు ప్రజలను కూడా తప్పుదో పట్టించిన కానీ ఈ విషయాలు చెప్తున్నాను. నల్గొండలో చేపట్టిన వర్క్స్ అన్ని కూడా టఫ్ ఐడిసి మున్సిపల్ పబ్లిక్ హెల్త్ వాళ్ళు చేపట్టిన రోడ్లు అయ్యాయి. నేను నల్గొండ నిన్ననే వచ్చిన అధ్యక్ష. నల్గొండ టు దేవరకొండ ఢిల్లీ డబుల్ రోడ్ వేసిన నేను నిన్న కూడా ఆ ఏరియాకు వేసిన దాన్ని నేను మొన్న ఒక నెల కింద దాన్ని డబుల్గా మార్చి రోడ్ వేయించిన. ఇంకా బిల్లు కూడా ఇవ్వలేము.
అంటే వారు చెప్పిన ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అబద్ధాలని చెప్పకూడదు, కానీ కొత్తగా ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఆర్ఎండ్బి మినిస్టర్ వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం కూడా బాధ అనిపించింది నాకు. ఇవాళ 15 నెలలుగా RRR సంబంధించి ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. అసలు వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు RRR మీద, కానీ చెప్పవలసిన బాధ్యత నాకున్నది. RRR సంబంధించి వీళ్ళు చేసింది అధ్యక్ష, ఆ రోజు ఓన్లీ పేపర్ అడ్వైస్ ఇచ్చి 3A వాళ్ళ టైంలో ఇచ్చిండు. 2017లో డిక్లేర్ చేసిండు. నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కావాలంటే ఢిల్లీ పోవాలా లేక నుంచి ఇక్కడున్న నేషనల్ ఆఫీసర్ పిలిపామంటే పిలిపిస్తా. 161AA నెంబర్ ఇచ్చిందా లేదా? అప్పుడే ఇచ్చింది అధ్యక్ష. కానీ ఎందుకు అప్రూవల్ కాలే, ఎందుకు రాలంటే ప్యాటేసి చెప్పాను. తర్వాత తెలుసుకున్నాను. 5 ఏళ్ళు ఆర్ఎండ్బి మినిస్టర్ను నేనై 15 నెలలు అయింది. 3 నెలల పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ పోయింది. 12 నెలల్లో ఎన్ని వేల కోట్ల వర్క్ పిలిచినావు, ఎన్ని గ్రౌండ్ అయినావు, నువ్వు పోయి తెలంగాణ తిరిగిరా. ఒకటే ప్రతిపక్షంగా రాగా ఒక తీరాగా అధికారం. ప్యాటేసి అంటే ప్రాజెక్ట్ అలైన్మెంట్ అండ్ టెక్నికల్ అప్రూవల్ కమిటీ దగ్గర పెండింగ్లో ఉన్నది. ప్యాటేసీలో అప్రూవ్ అయితే తప్ప మేము పే చేయలేము రైతులకు. 88% జనవరి 2025 వరకు 88% కాన్సెంట్ తీసుకున్నాం రైతుల దగ్గర. ఎప్పుడైతే ప్యాటేసి ఈ అప్రూవల్ మొన్న 11th రోజు గడ్కరీ గారు కలిసినప్పుడు వారు ఏం చెప్పారంటే తప్పకుండా ఈ 2 monthsలో క్యాబినెట్లో అప్రూవ్ కావాలి, నేను చేపిస్తాను నేను అని చెప్పి వారు అందరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఆఫీసర్స్ ముందనే 2 hours రివ్యూలో చెప్పాను అని ఒకటి అడుగుతున్నా. 2017లో దీనికి కొత్త నెంబర్ ఇచ్చి రీజనల్ లింక్ రోడ్ అనౌన్స్ చేసినప్పుడు మీరు తర్వాత దాదాపు 6 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు రీజనల్ లింక్ రోడ్ కూడా ఓన్లీ 3A వరకే మీరు అనౌన్స్ చేసి ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఒక్కసారి ఆ రోడ్డు గురించి కానీ ఎందుకు మాట్లాడలే? ఇవాళ 2000 కోట్లు లోన్ తీసుకుని అక్కడ ఉన్నాయి, 1500 కోట్లు బడ్జెట్లో మేము పెట్టినాం. ఇవాళ ఎంత దాని గురించి ఎంత స్పీడప్ ఉన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్లో అప్రూవ్ చేయాలి. మొన్న పోయినప్పుడు క్లియర్గా డిస్కస్ చేసినాం. దాంతోపాటు మీరు సదరన్ పార్ట్ గురించి జరిగింది, మీరు నార్దర్న్ పార్ట్ గురించే పట్టించుకుని దీని మీద కూడా దానికి ప్రైవేట్ కన్సల్టెంట్ ద్వారా అలైన్మెంట్ కూడా చేసి త్వరలో కేంద్రానికి పంపిస్తున్నాం. రెండవది అధ్యక్ష, గౌరవ సభ్యులు గారు చెప్పినట్టు స్టేట్లో సంబంధించిన మీరు వేసిన రోడ్లు వివరాలు తర్వాత చెప్తాను, కానీ మీరు ఒకటే మీరు ఎప్పుడు కూడా హైదరాబాద్ విజయవాడ రోడ్డు కావాలని కానీ 6 లేన్గా ఇవాళ కల్వకుర్తికెళ్ళి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ కోసం ప్రతిపాదన పంపించి దాన్ని గడ్కరీ గారు కూడా డిపిఆర్ ప్రిపేర్ చేయాలి. తప్పకుండా దాదాపు 7000 కోట్ల ప్రాజెక్ట్ అది. ఏ విధంగా హైదరాబాద్ విజయవాడని డిపిఆర్ టెండర్ పిలిపించడం, జిఎంఆర్ దాన్ని ఎప్పుడైతే ఆయన కోర్టుకు పోయిండో దాని కోర్టులో పోయి స్క్రాచ్ చేయించి ఈరోజు ఆయన రిటర్న్ చేసి నేషనల్ హైవేని మేనేజ్ చేస్తూ 6 లేన్గా చేయబోతున్నాం. ఇవన్నీ కూడా చెప్పకున్నా పర్వాలేదు, ఎందుకంటే మా బాధ్యత కాబట్టి. మీరు అన్నట్టు మాది ఏదో టెంపరీగా మేము ఆలోచించే విధానం కాదు, పర్మనెంట్గా ఇంతమంది చెప్పిన రోడ్స్ ఎందుకు ఇంపార్టెంట్. ఇంకెప్పుడు గతంలో నేను ఎప్పుడు చెప్తున్నా అధ్యక్ష, గౌరవ కేంద్ర గడ్కరీ గారు కూడా పోయినప్పుడు మాట్లాడుతాను. నేను డిస్కస్ చేసినప్పుడు చాలాసార్లు ఎంపీగా ఉన్నప్పుడు లాస్ట్ 5 years అమెరికా ఈజ్ గ్రేట్ అని ఎందుకంటారు అధ్యక్ష? అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్ అని. అమెరికాలో రోడ్స్ బాగున్నాయి కాబట్టి అమెరికా ఆ విధంగా డెవలప్ అయిందని చెప్పి ఇప్పుడు జాన్ ఎఫ్ కెనడీ గారు చెప్పిన మాట. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా రోడ్లు వేసినా డ్యాములు కట్టినా ఇది ప్రజల కోసం తప్ప కాంట్రాక్టర్ల కోసం కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే లాస్ట్ 10 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఎక్కడ వినేది. అందుకనే మేము ఎక్కువ పోకుండా మీరు చెప్పిన తప్పు కాబట్టి నేను 5 ఏళ్ళు మినిస్టర్గా ఉన్న గౌరవ సభ్యులు ఈ విధంగా డీటెయిల్గా నేను డిస్ట్రిక్ట్ వైజ్ నా స్పీచ్లో చెప్తాను. కానీ ఎప్పుడు కూడా అధికారం పోగానే మొత్తం 15 నెలలలో మొత్తం ఏదో మేము ఏం చేయలే అంటే అసలు భారతదేశంలో డ్యాములు వేసినా ఓఆర్ఆర్ కట్టినా మీ సభ్యులు గంటన్నర మాట్లాడి మీరు లేరు. ఆ దర్శనం ఎవరు బయటికి వెళ్ళింది, ఎందుకంటే మీరు గంటన్నర మాట్లాడండి. మినిస్టర్గా నాకు బాధ్యత ఉండదు అధ్యక్ష. అయినా మీరు సీనియర్ సభ్యుని మొత్తం సీనియర్ సభ్యు ఒక సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల మూడు కాన్సెల్లో రోడ్లు వేసుకుంటూ అయిపోతుంది అధ్యక్ష. పక్కకున్న దుబ్బాకని మర్చిపోయినావు, వెనకమున్న హుస్నాబాద్ మర్చిపోయినావు, అక్కడ మంత్రి అడవులలో బ్రిడ్జిలు లేవు, పెద్దపల్లిలో బైపాస్ రోడ్ వేయాలని లేదు. మీ ముగ్గురు సల్లకుండా సరిపోద్దా? మేము అట్లా కాదు అధ్యక్ష. మీకు కావాలంటే సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్కి ఏం కావాలో చెప్పండి, అది కూడా శాంక్షన్ చేస్తాం. ఆయంలో టేకప్ చేసేది పార్టీలకు అతీతంగా తెలంగాణలో బెస్ట్ రోడ్ చేయబోతున్నాం.
దానికి సంబంధించిన వివరాలు నా స్పీచ్లో చెప్తాను. శ్రీ మేడిపల్లి సత్యం గారు. మీ పేరు ప్రస్తావనకు రాలేదు, మిమ్మల్ని ఏమనలేదు. మీకు ఇస్తాను అవకాశం, కానీ ఇప్పుడు మీకు ఇస్తాను. మీకు ఇస్తాను. అధ్యక్ష, అధ్యక్ష బడ్జెట్లో భాగంగా బడ్జెట్ చర్చలో పద్ధతుల్లో భాగంగా విద్యాశాఖ పైన చర్చించే అవకాశం కల్పించిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఒక విశ్వవిద్యాలయం గోడ మీద ఇలా రాసి ఉంది, డిస్ట్రాయింగ్ ఎనీ నేషన్ డస్ నాట్ రిక్వైర్ ద యూజ్ ఆఫ్ atomic bombs or long range missiles. It only requires lowering the quality of education and allowing cheating in examinations by students. Patients die at the hands of such doctors. Building collapse at the hands of such engineers. Money is lost at the hands of such economists and accountants. Humanity dies at the hands of such religious scholars. Justice is lost in the hands of such judges. The collapse of education is the collapse of the nation. By quotation, విద్యా వ్యవస్థ యొక్క ఇంపార్టెన్స్ తెలుపుతున్న అధ్యక్ష. ఎన్నో ఆశలతోటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక విద్యార్థిగా, విద్యార్థి నాయకుడిగా నేను ఈరోజు సభ ముందు విద్యా వ్యవస్థ గురించి మీ అనుమతితో కొన్ని అంశాలు చెప్పదలుచుకున్న అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో నేను ఒక విద్యార్థి నాయకుడిని. ఎన్నో ఆశలతోటి నిర్మించుకున్నటువంటి ఈ తెలంగాణను విద్యాపరంగా కూడా ముందంజలో ఉంచాలి, మన పిల్లల్ని ప్రపంచంతో పోటీపడే విధంగా తీర్చిదిద్దాలి, ఆ విధమైనటువంటి విద్యా వ్యవస్థను మనం నిర్మించుకోవాలని ఉద్యమంలో భాగంగా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఆనాటి ప్రొఫెసర్లు, మేధావులు ఎంతో మంది వారి ఉపన్యాసాలకు నేను ప్రత్యక్ష సాక్షిని అధ్యక్ష. కేజీ టు పీజీ విద్యను ప్రవేశపెడతా, కార్పొరేట్ విద్య కాళ్ళు విరుస్తా, కులం పేదరికం అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఒకే చోట చదవాలి అనేటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గత 10 సంవత్సరాల కాలంలో విద్యా విధ్వంసానికి పాల్పడ్డాడు అధ్యక్ష. ఆ విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందంటే విద్యారంగంలో తెలంగాణ ఒక 2 దశాబ్దాలు వెనక్కి వెళ్ళింది. మొన్న ఈ మధ్యలో ది యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2024 అనే ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబడ్డది అధ్యక్ష. ఇది చాలా ప్రామాణికమైనటువంటి రిపోర్టు. కేంద్ర విద్యాశాఖ కూడా దీనిని ఒక ప్రామాణికమైనటువంటి రిపోర్టుగా తీసుకొని అనేకమైనటువంటి పాలసీలను రూపొందించడానికి ఈ రిపోర్ట్ను ఉపయోగించుకుంటుంది అధ్యక్ష. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం 3వ తరగతి నుంచి 5వ తరగతి చదువుతున్న 82% మంది విద్యార్థులకు కనీసం 2వ తరగతి పుస్తకాన్ని చదవడానికి వస్తలేదు. 8వ తరగతి చదువుతున్న 65% మందికి బేసిక్ మ్యాథమెటిక్స్ మీద అవగాహన లేదు అధ్యక్ష. అధ్యక్ష, అత్యంత భయంకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ రిపోర్ట్లో తెలంగాణ రాష్ట్రం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల కంటే కూడా అధమ స్థానంలో ఉందని చెప్పడానికి చాలా బాధిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, జాతీయ స్థాయిలో నేషనల్ అచీవ్మెంట్ సర్వేని ఒక పరీక్ష జరుపుతారు అధ్యక్ష. ఇందులో 3, 5, 8, 10వ తరగతి వాళ్ళకి పరీక్షలు జరిపి ఏ రాష్ట్రాల విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారనేది పోల్చి చెప్పడం జరిగింది అధ్యక్ష. దేశంలో 36 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతంలో టాప్ 5 వర్స్ట్ పర్ఫార్మెన్స్ స్టేట్స్ లో మన రాష్ట్రం ఒకటని చెప్తే గుండె తరుక్కపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 2017-18 నుంచి రాష్ట్రాల విద్యాల వ్యవస్థలకు పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనే సూచికను ప్రవేశపెట్టి వాటి విద్యా వ్యవస్థల పనితీరు ఆధారంగా ర్యాంకులు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ ఇండెక్స్ లో తెలంగాణ మొత్తం దక్షిణ భారతదేశంలో కాదు, అత్యంత వెనుకబడిన రాష్ట్రాల సరసన చేరి
ప్రతి సంవత్సరం తన ర్యాంకును దిగజార్చుకుంటూ వస్తుంది అధ్యక్ష. మరొక ముఖ్యమైన సూచిక అధ్యక్ష, అసర్ 2022 రిపోర్ట్ ప్రకారం సెకండరీ విద్య పూర్తయిన తర్వాత డ్రాప్ అవుట్ అవుతున్న విద్యార్థుల సంఖ్య తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. జాతీయ స్థాయి సగటు 13.2% ఉంటే మన రాష్ట్రంలో 22.1%గా ఉంది అధ్యక్ష. ఈ విధంగా లెక్కలను చెప్పుకోపోతే గత ప్రభుత్వంలో ఏ విధంగా విద్యా వ్యవస్థ విధ్వంసానికి గురైందో ఊహకు కూడా అందనంతగా ఉంది అధ్యక్ష. పైన చెప్పినటువంటి గణాంకాలన్నింటి కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటిగా దాదాపుగా ఈ విధంగా ప్రభుత్వ విద్య ఎందుకు నిర్లక్ష్యం చేయబడిందని ఆలోచిస్తే గత ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు పెద్దపీట వేసి ప్రభుత్వ విద్యాలయాల్లో చదివేటువంటి విద్యార్థుల జీవితాలను ఆగం చేసింది. బడా బడా కార్పొరేట్ వ్యక్తులతో ఆనాటి ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై నారాయణ చైతన్య విద్యాలయాలను ప్రోత్సహించిన అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏనాడు లేనంతగా విద్య కోసం నిధులు అధికంగా కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ బడ్జెట్లో విద్యాశాఖకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖను స్వయంగా మానిటర్ చేస్తున్నారు. 23,108 కోట్లు ప్రతిపాదించడం నిజంగా మన ప్రభుత్వానికి విద్యారంగం పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అధ్యక్ష. ప్రభుత్వం విద్యకు నిధులు కేటాయిస్తే దాని యొక్క ఫలితం పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అని గ్రహించలేనటువంటి మొద్దు నిద్రలో ఆనాటి ప్రభుత్వం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం టీచర్లను రిక్రూట్మెంట్ చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది అధ్యక్ష. వారి ప్రమోషన్ల విషయంలో కావచ్చు, బదిలీల విషయంలో కావచ్చు, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి సరిదిద్దేంత వరకు వారిని ఆదుకున్న నాదుడు లేడు అధ్యక్ష. వాళ్ళు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి కేవలం 8,000కు పైచిలుగా టీచర్లు మాత్రమే భర్తీ చేసిండ్రు. అంటే యావరేజ్ అది సంవత్సరానికి 1000 టీచర్ల కంటే ఎక్కువ కాదు అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం వచ్చినాక కేవలం సంవత్సర కాలంలోనే 11,000కు పైగా టీచర్లు మనం భర్తీ చేసుకున్నాం అధ్యక్ష. 2 దశాబ్దాల నుంచి వాళ్ళకు బదిలీ లేవు, ఆ బదిలీలు కూడా చేసినాం, ప్రమోషన్లు కూడా కల్పించినటువంటి చరిత్ర మన ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. అంతేకాదు బడులపైన పర్యవేక్షణ కూడా కరువైంది అధ్యక్ష. పర్యవేక్షణ అధికారులైనటువంటి డిఈఓ కానీ డిప్యూటీ ఈఓ కానీ ఎంఈఓ పోస్టులు కూడా గత ప్రభుత్వంలో నియమించబడలేదు అధ్యక్ష. ఎన్నో ఆశలు పెట్టి కేజీ టు పీజీ అనే పేరు మీద 1000కి పైగా సంక్షేమ పాఠశాలను ప్రకటించిన అధ్యక్ష. ఆనాడు సంక్షేమ హాస్టళ్లలో సమస్యలకు నిలయాలయ్యే అధ్యక్ష. పక్కా భవనాలను కావలసిన వసతులు కల్పించినటువంటి వాటిని కేవలం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అధ్యక్ష. ఈ పాఠశాలకు తగినటువంటి టీచర్ లేరు, వారికి తగినటువంటి వసతులు లేవు. కేవలం బీఆర్ఎస్ నాయకుల జేబులు నింపడానికి వాళ్లకున్నటువంటి ఆ రోజు కోళ్ల ఫారాలు, అద్దె భవనాలను తీసుకొని వినియోగించుకొని పిల్లల జీవితాన్ని పనంగా పెట్టిన అధ్యక్ష గత ప్రభుత్వం. ఇలా మొన్నటికి మొన్న దసరా సమయంలో ఇలా వాళ్ళ అద్దె భవనాలన్నీ ఆ బీఆర్ఎస్ నాయకుల కనుసన్నలు ఉన్నాయి, వారి ఆధీనములు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ హాస్టల్స్ నడవడానికి లేదని చెప్పి ధర్నా చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు గ్రీన్ ఛానల్ ద్వారా వాటికి రెంట్ పే చేస్తున్నాం, తక్షణమే వాటిని ఓపెన్ చేయండి, లేదంటే మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్తే అప్పుడు ఓపెన్ చేసిండ్రు. నిజంగా వాళ్ళు ఎంతటి క్రూరానికి పాల్పడ్డారు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో అనేది ఒకటి మీకు మీ ముందుకు తీసుకొస్తున్న అధ్యక్ష. ఏ విధమైనటువంటి ప్రణాళిక లేకుండా, శాస్త్రీయ గణాంకాలు చూడకుండా నెలకొల్పినటువంటి ఈ పాఠశాల దెబ్బకు జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలలు మూతపడిపోవడం, లేకపోతే సరైనటువంటి విద్యార్థుల సంఖ్య లేక అవసర దశకు చేరుకోవడం జరిగింది అధ్యక్ష. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు ఆ విధంగా సంక్షేమ ఆస్తుల దెబ్బకు మంచిగా నడుస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం మూతపడే దశకు చేరుకునే అధ్యక్ష. స్పీకర్ సార్, ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మన గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కులం, మతం, ఆర్థిక పరిస్థితులకు అతీతంగా 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నెలకొల్పడానికి సంకల్పించడం నిజంగా సమాజ నిర్మాణం వైపు వేసిన ఒక చారిత్రాత్మక నిర్ణయంగా దేశ చరిత్రలోనే నిలిచిపోయే విషయం అధ్యక్ష. అంబేద్కర్ ఆశించినట్లుగా నిజమైన సాధికారిత విద్య ద్వారానే సాధ్యం. ఆ విద్య ఫ్యూచర్ జాబ్ రెడీగా ఉండాలి. డబ్బులున్న పిల్లలకు మాత్రమే ఐఐటి, నీట్ అనే పరిస్థితి పోవాలి. ఆ దిశగా ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఒక గొప్ప ముందడుగు అధ్యక్ష.
ఇక కేజీబీవి, సర్వశిక్ష అభియాన్, అంగన్వాడీలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల బాధలు చెప్పడం కాదు, వారికి జీతాలు, సర్వీస్ కండిషన్లు ఏమాత్రం మానవతా దృక్పథంతో పరిగణించినటువంటి దాఖలాలు లేవు. ధర్నాలు చేసి, ఉద్యమాలు చేసి ఏమాత్రం కనికరం చూపబడినటువంటి జీవితాలు వారివి. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల పట్ల అవమానకరంగా గత ప్రభుత్వం వారు వ్యవహరించారు అధ్యక్ష. వారికి సర్వీస్ కండిషన్స్, ప్రమోషన్ల విషయంలో ఏ విధమైనటువంటి క్లారిటీ లేకపోవడం వల్ల ఎన్నోసార్లు వాళ్ళు రోడ్డెక్కడం మనం చూసినాం అధ్యక్ష. ఒకానొక సమయంలో ప్రతి జిల్లాలో ఒక డైట్ కళాశాల ఉండి ఆ జిల్లాలోని ఉపాధ్యాయులు కావాలనుకున్నటువంటి విద్యార్థులకు ఎంతో నాణ్యమైనటువంటి విద్యను అందించేటివి. ప్రస్తుతం ఆ కళాశాలలో చూద్దామన్నా శాశ్వతమైనటువంటి లెక్చరర్లు లేకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. గత ప్రభుత్వం ఇంతటి విధ్వంసానికి పాల్పడడం చాలా బాధాకరం. మధ్యాహ్న భోజన పథకం అధ్యక్ష, మధ్యాహ్న భోజన పథకం కింద పిల్లలకు ఒక పుష్టికరమైనటువంటి ఆహారాన్ని అందించాలి అధ్యక్ష. నిబంధనల ప్రకారం ప్రతి విద్యార్థికి 12 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది. కానీ గత ప్రభుత్వం సరైన సమయంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల, నీళ్ల చారు అన్నాన్ని వండించడం వల్ల ఏ ఒక్క విద్యార్థి కూడా పరిపుష్టికరమైన భోజనం దొరకలేదు అధ్యక్ష. ఇది అన్ని రకాల పాఠశాలలో ఇదే పరిస్థితి మనం గతంలో చూసాం. మనం ఈ పరిస్థితి మార్చాలని సంకల్పించడం కోసం రాష్ట్రంలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా పాఠశాల డైట్ ఛార్జీలు 200% మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పెంచడం జరిగింది అధ్యక్ష. ఇవాళ కామన్ డైట్ పథకం ప్రారంభించడం పేద విద్యార్థుల పట్ల మన కమిట్మెంట్ను, మన ప్రభుత్వ కమిట్మెంట్ను తెలియజేస్తుంది అధ్యక్ష. ఎయిడెడ్ స్కూళ్ల కథ, ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నా కానీ ఖాళీలు నింపకపోవడం వల్ల ఎయిడెడ్ స్కూళ్ల పైన ప్రభుత్వ ఆధిపత్యం కోల్పోయింది. ఇది ప్రభుత్వం మరియు ఆ పాఠశాల నిర్వాహకులు కలిసి ఆడిన వింత నాటకం అధ్యక్ష. ఫలితంగా ఎయిడెడ్ స్కూల్ భూములను, భవనాలను ఆయా యాజమాన్యాలు ఏమైనా చేసుకున్నటువంటి అవకాశం వారికి దక్కింది అధ్యక్ష. తద్వారా అవి ప్రైవేట్ పరమైనవి. ఇలా ఉన్నత విద్య గురించి అయితే ఒక రోజంతా చెప్పినా కూడా టైం సరిపోదు అధ్యక్ష. మొన్న నేను ఎమ్మెల్యేగా గెలిచినాక మా పొలిటికల్ డిపార్ట్మెంట్ మిత్రులు కొంతమంది ఎమ్మెల్యే గెలిచిన నీకు వచ్చిన సన్మానం చేద్దామని ఆర్ట్స్ కాలేజ్ పిలిచారు అధ్యక్ష. పిలిస్తే వెళ్ళిన అధ్యక్ష. ఒకప్పుడు నేను చూసిన ఉస్మాన్ యూనివర్సిటీకి ఇప్పుడు చూస్తున్న ఉస్మాన్ యూనివర్సిటీకి చాలా డిఫరెంట్ కనబడుతుంది అధ్యక్ష. అప్పుడు వైబ్రెంట్గా ఎక్కడ చూసినా ప్రొఫెసర్లు, లెక్చరర్లతోటి, వారి ఉపన్యాసాలతోటి, ఉల్లాసభరితమైనటువంటి వాతావరణంతో, ఒక అకాడమిక్ డిస్కషన్తో జ్ఞాన గనిగా నాడు మాకు కనిపించేది అధ్యక్ష ఉస్మాన్ యూనివర్సిటీ. కానీ నేను మొన్న చూసినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ కంప్లీట్గా డిఫరెంట్ ఉంది అధ్యక్ష. నాడు మాకు చదువులు చెప్పినటువంటి ప్రొఫెసర్స్ అంతా రిటైర్ అయ్యారు. ఇప్పుడు గురువులు లేక చాలా డిపార్ట్మెంట్లు మూతపడే పరిస్థితి అధ్యక్ష, మూతపడే పరిస్థితి అవుతుంది అధ్యక్ష. కొన్ని డిపార్ట్మెంట్లు అయితే, కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుంటే సైకాలజీ డిపార్ట్మెంట్ కానీ, ఫిలాసఫీ కానీ, ఆర్కియాలజీ కానీ, లింగ్విస్టిక్స్ కానీ, కన్నడ, అరబిక్ డిపార్ట్మెంట్లు అయితే మూతపడడం లేదంటే మూతపడే దశలో ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ డిపార్ట్మెంట్లు ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్ర విద్యా వ్యవస్థకే కాకుండా ఒక దేశానికే తలమానికంగా నిలిచినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా కాకతీయ యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా మా కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు దయచేసి అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. కాకతీయ యూనివర్సిటీలో మొత్తం ఉన్న ప్రొఫెసర్ల సంఖ్యను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థకు ఒక కొత్త దశను తీసుకురావడానికి కొన్ని కొత్త యూనివర్సిటీలను ఆనాటి వైఎస్ ప్రభుత్వం నెలకొల్పింది. వాటిని దశలుగా అభివృద్ధి పరుస్తూ, సరైనటువంటి వసతులు సమకూరుస్తూ, వాటిలో తగినటువంటి ప్రొఫెసర్లు నియమిస్తూ పోతూ ఉంటే ఈనాడు దేశంలోనే విశ్వవిద్యాలయకు నిలయంగా తెలంగాణ నిలిచేది అధ్యక్ష. కానీ ఏనాడు కూడా ఈ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చెందించాలనే తాపత్రయం గత ప్రభుత్వానికి లేకుండా పోయింది అధ్యక్ష. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 75% పోస్టులు యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నాయి. అంటే ఏ విధమైనటువంటి విశ్వవిద్యాలయంలో బడుగు బలహీన వర్గాల పిల్లలకు అందించబడుతుందో మనం ఊహించవలసి అధ్యక్ష. ఈ విశ్వవిద్యాలయాల భవిష్యత్తు బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు అధ్యక్ష. పైసలు ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి చదువుకుంటారు అధ్యక్ష. వారికి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు రెడ్ కార్పెట్ పరిచి విద్యను అందిస్తాయి. కానీ పేద పిల్లల భవిష్యత్తు మార్చాలంటే ప్రభుత్వ హయాంలోనే విశ్వవిద్యాలయాలు బాగుపడాలి అధ్యక్ష. ఆనాడు తెలంగాణ ఉద్యమం విశ్వవిద్యాలయం యూనివర్సిటీ సెంట్రిక్గా జరిగింది అధ్యక్ష. కేసీఆర్ గారికి
విశ్వవిద్యాలయం అంటే కోపం అధ్యక్ష. ఎందుకంటే ఆ ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఒక స్వతంత్రంగా యూనివర్సిటీలో జరిగింది, ఆయన కనుసన్నల్లో జరగలేదన్న కోపం కొద్దీ అన్ని యూనివర్సిటీలను కూడా నిర్వీర్యం చేసింది అధ్యక్ష. విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి ఏనాడు ఆయన కనుసన్నల్లో జరగలేదు, దాన్ని బట్టే ఆయనకు ఆ యూనివర్సిటీలో కోపం ఏర్పడి వాటిని నిర్వీర్యం చేసింది అధ్యక్ష. మరో కోణం ఏంటంటే 2014 ఎన్నికల సమయంలో ఒక సందర్భంలో హైదరాబాద్లో ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు ఆయన హెలికాప్టర్ ఉస్మాన్ యూనివర్సిటీ ఏ గ్రౌండ్లో ల్యాండ్ అయ్యే సమయంలో ఆనాడు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులందరూ కేసీఆర్ గారి మీదకి తిరగబడ్డారు అధ్యక్ష. ఆ కోపం మనసులో ఉంచుకొని ఏనాటికైనా విశ్వవిద్యాలయాలు బాగుంటే కంటి కింద నలుసులో తయారైతే అని చెప్పి ఈ 2 కారణాల వల్ల యూనివర్సిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన నాయకుల అధ్యక్ష. వాళ్ళు విశ్వవిద్యాలయాలకు సరైన సమయంలో వైస్ ఛాన్సలర్ నియమించిన అధ్యక్ష. దాదాపు ఒక టర్మ్ 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10కి పైగా యూనివర్సిటీలలో ఒక టర్మ్ మొత్తం కూడా ఖాళీగా ఉంచినటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి అధ్యక్ష. ఐఏఎస్ ఆఫీసర్ల ద్వారా విశ్వవిద్యాలయాలను కంట్రోల్ ఉంచుకున్నటువంటి ప్రయత్నం చేసిండ్రు. వాటిలో ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నం కూడా జరగలేదు అధ్యక్ష. కమిటీలు చెప్పి కాలయాపన చేసింది అధ్యక్ష. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ప్రొఫెసర్లతోటి పాఠాలు చెప్పించుకున్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏనాడు కూడా ఏ ఒక్క ప్రొఫెసర్ను కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి చరిత్ర ఉంది అధ్యక్ష. ఏంటండి గత దశాబ్ద కాలం నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఎల్ఐసి లింక్ పెన్షన్ స్కీమ్ నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కు వారిని మార్చమని అడుగుతుంది అధ్యక్ష. అది నిజంగా కూడా చాలా చిన్న అంశం అధ్యక్ష. ప్రభుత్వం తలుచుకుంటే ఇది కేవలం ఒక విధాన నిర్ణయం ద్వారానే ఆచరణలోకి వచ్చేటటువంటి విషయం. కానీ ప్రొఫెసర్లు అంటేనే కోప్పడేటువంటి కేసీఆర్ గారు వారి సమస్యని ఏనాడు కూడా వినేటువంటి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. వారి వయసును పెంచేటువంటి సమస్య కూడా ఈ విధంగానే నిర్లక్ష్యం చేయబడ్డది. సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు 65 సంవత్సరాల అధ్యక్ష. ఇది సరైన సమయంలో కనుక మనం నిర్ణయం తీసుకుంటే 100 మంది ప్రొఫెసర్లకు లబ్ధి చేకూరేదు. మన ప్రభుత్వం వచ్చినాక దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నాం. దానివల్ల కొంత మనకు ఒక బ్రీతింగ్ టైం దొరికింది అధ్యక్ష. విశ్వవిద్యాలయాలు నడవాలంటే అధ్యక్ష వాటికి ఇచ్చేటువంటి బ్లాక్ గ్రాంట్ చాలా ముఖ్యం అధ్యక్ష. రోజు రోజుకు వాటికి కేటాయించినటువంటి బడ్జెట్ను తగ్గించి కనీసం జీతభత్యాలు ఇవ్వడానికి కూడా చేతులు చాచేటువంటి పరిస్థితిని విశ్వవిద్యాలయాలకు కల్పించింది అధ్యక్ష గత ప్రభుత్వం. గతానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు పడుతున్నవి ఉన్న విశ్వవిద్యాలయ బలోపేతం చేసే ప్రయత్నాలు చేయడమే కాకుండా ఇటీవల కాలంలో స్కిల్ యూనివర్సిటీ మనం ప్రారంభించుకున్నాం అధ్యక్ష. ఈనాటి సమాజంలో స్కిల్స్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తాయి. స్కిల్స్ లేనటువంటి విద్యార్థి ఉద్యోగ ప్రయత్నంలో విఫలమై చదువుకున్న నిరుద్యోగిగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్కిల్ యూనివర్సిటీ మనకు చదువుకున్న విద్యార్థులకు ఎంతగానో దోహదం చేస్తుంది అధ్యక్ష. ఈ విషయంలో ఎన్నో నివేదికలు కూడా చెప్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆలోచించిన విధంగా యువతలో నైపుణ్యాలు పెంపొందించే ఉద్దేశంతో స్కిల్ యూనివర్సిటీ రాబోయే కాలంలో విప్లవాత్మకమైన మార్పులు తేబోతుంది అధ్యక్ష. అంతేకాదు చదువుకున్న యువతకు అందరికీ ఉద్యోగాలు రావడం సాధ్యం కాదు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకం కూడా ప్రారంభించుకోవడం మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పెద్ద మొత్తంలో ఇటీవల అసెంబ్లీ ఆవరణలోనే దీన్ని ప్రారంభించుకోవడం గొప్ప విషయం అధ్యక్ష. అదేవిధంగా రాబోయే కాలం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నెలకొల్పాలని అనుకోవడం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్ విజన్ను తెలియజేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణలో నారీ శక్తిని గౌరవిస్తూ కోటి మహిళా విశ్వవిద్యాలయంకు చాకలి ఐలమ్మ పేరు పెట్టడం ఇలా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి నిలువుటద్దంగా నిలవబోతుంది అధ్యక్ష. ఇక ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి చూసినట్టుంటే అధ్యక్ష, నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన అధ్యక్ష. ఉదయం 9 కాగానే లైబ్రరీల దగ్గర క్యూ కట్టే పరిస్థితి ఉంటుంది. మేము ఎవరి తొందర పోయి అక్కడ చైర్ను ఆక్యుపై చేసుకోవాలనే తాపత్రయం ప్రతి విద్యార్థికి ఉంటుండే అధ్యక్ష. ఆ సీటు కోసం పడిగాపులు కాస్తలం అధ్యక్ష. ఒక్క నిమిషం ఎక్కడ లేట్ అయితే లైబ్రరీలో సీటు దొరకలేదని చెప్పి విద్యార్థులంతా టెన్షన్ గురయ్యే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఆ విధంగా సంవత్సరాల తరబడి వారు లైబ్రరీలో సీటుకు అతుక్కుపోయి చదువుకునేవారు. అంతటి కష్టాన్ని వారు పడుతున్నప్పుడు ఎప్పటికప్పుడు పారదర్శకతతో ఉద్యోగ నియామకాలు జరపడం ద్వారా
రాష్ట్ర ప్రభుత్వం వారికి తోడ్పాటు అందించాలి. కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన నియామకాలు నిరుద్యోగుల పట్ల వారి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అధ్యక్ష. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు అనే ప్రాతిపదికన జరిగింది అధ్యక్ష. వారి ఇంట్లో అందరికీ నియామకాలు జరిగినాయి కానీ తెలంగాణ నిరుద్యోగులకు మాత్రం మిగిలింది శూన్యం అధ్యక్ష. నింపిన అరకొర ఉద్యోగాలు కూడా పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో, రిజల్ట్ ఎప్పుడు వస్తాయో, పరీక్ష జరిగే సమయానికి లీకేజీలు ఏర్పడి ఎంతో మంది నిరుద్యోగులు మానసిక సంక్షోభానికి బీఆర్ఎస్ పాలన గురి చేస్తుంది అధ్యక్ష. అందుకే నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు మూకుముడిగా మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన అధ్యక్ష. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంవత్సర కాలంలోనే 55,000కు పైగా ఉద్యోగాలను నింపినటువంటి చరిత్ర మన ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. అధ్యక్ష, అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి అధ్యక్ష. ఈ అసెంబ్లీలో గత ప్రభుత్వ ఉద్యోగాలు నింపలేని అసమర్థ కోచింగ్ సెంటర్ల పాలిట వరంగా మారింది అధ్యక్ష. ఒక పక్క వాయిదాల మీద వాయిదాలు, లీకుల మీద లీకులతోటి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రికార్డులు కొడుతుంటే కోచింగ్ సెంటర్ల పంట పండింది అధ్యక్ష. అడ్డగోలు ఫీజులు, నియంత్రణ లేకుండా నిరుద్యోగుల మీద పడి పీక్కుతున్నాయి అధ్యక్ష. ఇవన్నీ భరించలేకుండా వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. దీనికి ముగింపు పలకడానికి 119 నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయాలనుకోవడం నిజంగా నిరుద్యోగుల పాలిట ఒక వరం అధ్యక్ష. దశాబ్ద కాలపు టీఆర్ఎస్ పాలనలో ల్యాండు, శాండు, మైను, వైను మీదనటువంటి శ్రద్ధ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద లేకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. అధ్యక్ష, మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, ఏ సమాజమైనా బాగుపడాలంటే విద్యా వ్యవస్థ ఒక ప్రధానమైనటువంటి పిల్లర్ అధ్యక్ష. ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్నటువంటి ఏ పాలకుడు కూడా తన రాజ్యంలో జనాలకు విద్యను అందించేటటువంటి ప్రయత్నం జరగలేదు అధ్యక్ష, జరగదు కూడా. విద్య ద్వారా ప్రజలు చైతన్యవంతమైతే అది తన మనుగడకే ముప్పని ఆ పాలకులు భావిస్తారు అధ్యక్ష. ప్రజల పోరాటాల ఫలితంగా తెలంగాణ ఆవిర్భావం జరిగినప్పుడు కేసీఆర్ ప్రజలను విద్యకు దూరం చేయడం ద్వారా తెలంగాణ సమాజం మొత్తాన్ని తన గుప్పిట్లో, తన కుటుంబం గుప్పెట్లో బంధించాలని పన్నినటువంటి వ్యూహంలో భాగంగానే తెలంగాణ విద్యా వ్యవస్థ పూర్తిగా విధ్వంసానికి గురైంది అధ్యక్ష. ఇది గ్రహించినటువంటి మన ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి చేపట్టినాక ఈ తెలంగాణ విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పి ఒక విద్యా కమిషన్ను ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఆకునూరు మురళి గారి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ చెందినటువంటి ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు లాంటి మేధావులతోటి ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారు అధ్యక్ష. ముందు తెలంగాణ విద్యా వ్యవస్థ ఈ భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఒక మోడల్ స్టేట్గా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదధ్యక్ష. ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన మీకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ.